నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో నిన్న చూసినట్టయితే శ్రీరెడ్డి పైన రాజు యాదవ్ గారు అయితే కేసు అయితే నమోదు చేశారు. సో దీంతోని శ్రీరెడ్డి గారి అరెస్ట్ ఇంక కొద్దిసేపట్లో ఉందని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అసలు రాజు యాదవ్ గారు ఎందుకు శ్రీరెడ్డి పైన కేసు పెట్టారు ఏంటి అనేది అయితే తన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ సార్ చెప్పండి, రాజు యాదవ్ గారు, మీరు ఎందుకు శ్రీరెడ్డి పైన కేసు పెట్టారు? అసలు ఏం జరిగింది? అంటే ఎలక్షన్ల కన్నా ముందు గానీ, ఎలక్షన్ల తర్వాత గానీ శ్రీరెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద, అలాగే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి మీద, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారి మీద అంటే ఒక దిగజారుడు తనంగా అసలు సభ్య సమాజం దాన్ని ఒప్పుకోని విధంగా అసలు మగవారుగా అయినా కూడా వినలేని మాటలు మాట్లాడి వీడియోలు సోషల్ మీడియా ద్వారా కించపరిచే విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళ ఫ్యామిలీతో కూడా అలాంటి వీడియోలు చూస్తే కూడా వాళ్ళు తల దించుకునే విధంగా చాలా నీచాతి నీచంగా దిగజారి మాట్లాడడం వల్ల ఇది సభ్య సమాజానికి కరెక్ట్ కాదు. మేము వచ్చేసి అప్పుడు చాలా బాధపడ్డాం. తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, ఆ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా మా నారా చంద్రబాబు నాయుడు గారిని దాదాపు మూడు 3 టైమ్స్ ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా దూషించడం అనేది చాలా ఘోరం అని చాలా బాధపడ్డాం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, వైఎస్ షర్మిల గారి గురించి కూడా చాలా నీచాతి నీచంగా ఆమె పోస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఉందో ఒక ఈ ఒక వ్యక్తిని విమర్శించాలంటే ఒక ఒక దా ఒక ఒక స్థానం ఒక హద్దు వరకు ఉంటది కానీ, మరీ విచ్చలవిడిగా ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బే విధంగా, ఎదుటి వాళ్ళ ఫ్యామిలీలు బాధపడే విధంగా దిగజారి మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి, దానికి ఎప్పుడైనా సరే ఫుల్ స్టాప్ పెట్టాలని నిన్న మనం కంప్లెయింట్ ఇవ్వడం జరిగిందండి. హ్మ్. అంటే పోలీసులు మరి ఏమన్నారు సార్? మరి కేస్ ఫైల్ అంటే కేస్ అంటే ఆమె మీద కంప్లెయింట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మరి ఇది అని చెప్పినప్పుడు మరి తను ఇక్కడ లోకల్‌లో లేదు కదా! మరి ఏం చెప్పారు? లోకల్ ఉన్నా ఎక్కడున్నా సరే అండి. మనమైతే మేము కంప్లెయింట్ ఇచ్చాము. హ్మ్. ఏదైతే ఆధారం కలిగిన వీడియోలు కలెక్ట్ చేసి వీడియోలతో సరే, అట్లనే చూస్తున్నట్టయితే వైసీపీ నేతలు కూడా చాలా మంది శ్రీరెడ్డి మీద కోపంగా ఉన్నారు. శ్రీరెడ్డి చేయబట్టే ఈ రోజు వైసీపీకి ఇలాంటి ఒక పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆమె సామాజిక మాధ్యమాలలో చాలా మంది నేతల గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడడం వల్లనే ఈ రోజు వైసీపీ పరిస్థితి ఇలా ఉందని చెప్పేసి వైసీపీ నేతలే బాధపడుతున్న పరిస్థితి ఉందని అంటున్నారు. మరి అందులో వాస్తవం ఉందంటారా? అది 100% వాస్తవం ఉందండి. కానీ ఆ రోజు ఈమె మాట్లాడుతున్నప్పుడు ఆమె మాటలను వీళ్ళు ఎంజాయ్ చేశారే గానీ ఖండించలేదు. ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, ఎవరైతే మంత్రులున్నారో, ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, లేదైతే ఎవరైతే మహిళలు మంత్రులు ఉన్నారో వాళ్ళు ఆ రోజు ఎవరైనా సరే, ఏ మహిళైనా సరే ఒకటే గదా! ఆ హ్మ్. మహిళలని నీచాతి నీచంగా మాట్లాడేటప్పుడు దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది గదా! హ్మ్. చేతులు కాలిన తర్వాత బాధపడితే ఏం చేస్తాం? అంటే జరగాల్సినది జరిగిన తర్వాత ఆమె పైన ఈరోజు నిందలు పడే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ ఆ రోజు వాళ్ళు ఖండించుంటే చాలా బాగుండేదండి. హ్మ్. అంటే ఇప్పుడు 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 శ్రీరెడ్డి ఒకళ్ళు గారు అంటున్నా సార్ చెప్పండి సార్. ఒకళ్ళు గారున్నారు ఈరోజు. ఆమె హ్మ్. గురించి ఎంత అసలు మనం మాట్లాడలేం. మగవారే మాట్లాడరు. వాళ్ళు అసలు వినలేరు. అంత గలీజ్‌గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? హ్మ్. ఎంతవరకున్నా ఒక హద్దుంటది. అంతవరకు ఖండించొచ్చు. కానీ అంత నీతిగా మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఎవరైతే మంత్రులు, ఎమ్మెల్యేలు, మహిళలు కూడా ఉన్నారు కదా! వాళ్ళైనా సరే దాన్ని ఖండించాల్సింది. ఈరోజు హ్మ్. ఖండించకుండా ఇప్పుడు ఆమె పైన నింద మోపి అనడం కరెక్ట్ కాదు. హ్మ్. అంటే వైసీపీ నేతలు కొంతమంది ఇట్లనే అంటే వాళ్ళకి నోటికి ఎంతొస్తే అంత మాట్లాడిన నేతలు గూడా ఉన్నారు. మరి వాళ్ళ పైన గూడా మీరు ఏమైనా కేస్ ఫైల్ చేసే అవకాశం ఉందంటారా? చాలా మంది మంత్రుల హోదాలో ఉండి గూడా వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడిన కొన్ని వీడియోలయితే మనం చూసాం. గతంలో వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడారు. అండ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి పైన గూడా వాళ్ళు చాలా మంది నోరు పారేసుకున్న పరిస్థితిని మనం జూసాం. మరి వాళ్ళ పైన గూడా మీరు ఏమన్నా కేసులు పెట్టే అవకాశం ఉందంటారా? ఏదైతే ఒక హద్దు వరకు మాట్లాడింటారో వాళ్ళని ఎవరైనా సరే మనం మాట్లాడొచ్చు. మేము మీ గురించి మాట్లాడొచ్చు. మీరు మా గురించి మాట్లాడొచ్చు. కానీ హద్దులు దాటి ఎవరైతే వ్యక్తిగత జీవితంలోకి ఎవరైతే ఫ్యామిలీ బాధపడే విధంగా ఎవరైతే ఎంటర్ అయ్యి మాట్లాడారో ప్రతి ఒక్కరికి దానికి సంబంధించిన యాక్షన్ అయితే మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. హ్మ్. కార్యకర్తలుగా టీడీపీ నాయకులు. ఎందుకంటే మేము మా నాయకుడు అన్నప్పుడు మమ్మల్ని ఫీల్ అయితాం. మా నాయకుడు హ్మ్. ఏదైతే బాధపడితే మేము బాధపడతాం. కాబట్టి మేము దానికి ఎక్కడికి వెనకాడే విషయం అయితే లేదు. ఎవరైతే హద్దులు దాటి మాట్లాడినారో వాళ్ళ మీద కంప్లెయింట్ ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నామండి. హ్మ్. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు కంప్లెయింట్ ఇచ్చిన దాని ప్రకారం మరి శ్రీరెడ్డికి ఏమన్నా తెలిసే అవకాశం ఉందంటారా? ఆమెని ఇప్పుడు కొన్ని గంటల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి ఈమె ఏమన్నా పరారయ్యే అవకాశం ఉందంటారా?
అది చెప్పలేమండి. ఇప్పుడు ఇంకో టీవీ ఛానల్ కూడా డెబ్యూట్లో వాళ్ళు లైవ్‌లో కాల్ చేశారు 3 సార్లు. నంబర్ హ్మ్. అయితే కలవట్లేదు. నాకు తెలిసి హ్మ్. అబ్స్కాండ్ అయినట్టు లేదంటే ఇంకా ఏమో తెలియదు. హ్మ్. అదొక అంటే ఇప్పుడు విషయం. చూస్తుంటే గతంలో కూడా చూస్తుంటే అంటే చాలా వరకు ఈమె అంటే ఒక్క నాయకుడి మీదనే కాదు చాలా ఆడ మగ ఎవరు తేడా లేకుండా శ్రీరెడ్డి అయితే మనం చూసాం. సామాజిక మాధ్యమాలలో అవును. ఎలా మాట్లాడింది ఏంటి అనేది. అంటే ఆమె మాట తీరే ఒక రకంగా ఉంటది. అయితే ఇప్పుడు మరి ఇప్పటికైనా ఆమెలో ఈ కేసు ద్వారా అయినా ఆమెలో మార్పొస్తదని మీరేమైనా నమ్ముతున్నారా? మార్పు రావాలండి. కంపల్సరీ రావాలా. ఈమెకు మార్పు రావడమే కాకుండా ఎవరైతే ఇలా వ్యక్తిగత జీవితాలని వెళ్లి దూషిస్తారో, ఎవరైతే అనవసరంగా నెగెటివ్ ప్రాపగాండాని తీసుకెళ్తారో, ఎవరైతే యువకులకు గాని, మహిళలకు గాని కించపరిచే విధంగా ముందుకెళ్తారో, వాళ్ళందరికీ కూడా అది చెంపపెట్టుగా ఉండాలనేది ఈరోజు ఈమె పైన కంప్లెయింట్ ఇయడం జరిగిందండి. ఇలాంటి హ్మ్. వాళ్ళు ఎవరు ముందుకు రావాలంటే భయపడాలి. అనవసరంగా సోషల్ మీడియా ఉంది గదా! అని సోషల్ మీడియాని యూజ్ చేసుకొని దిగజారిన మాటలు మాట్లాడుతూ, వ్యక్తిగతంగా మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీ ద్వారా లేడీస్‌ని గాని దిగజార్చి మాట్లాడితే శిక్షలు పడతాయని మాట్లాడకుండా ఉండి నిమిత్తంగా ఎంతైతే మాట్లాడాలో అంత మాట్లాడే విధంగా ఉండాలా. వేరే హ్మ్. వాళ్ళుగా కూడా ముందుకు రావాలనే విధంగా ఈరోజు మేము దీనిపైన ముందుకెళ్తున్నామండి. హ్మ్. అంటే ఇప్పుడు శ్రీరెడ్డిని చూస్తుంటే తను ఎన్నికల ముందు కూడా ఎలా మాట్లాడిందో ఏంటని చూసాం. అంటే ఈమెకి వెనకాల అంటే చాలా మంది నేతలు ఈమెకు సపోర్ట్ చేయడం అంటే కొంతమందేమో ఈమె వల్లనే పార్టీకి పరిస్థితి వచ్చిందని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అప్పట్లో మాత్రం ఈమెను చాలా మంది ఎంకరేజ్ చేశారని చెప్పేసి మరి అంటున్నారు. వాళ్ళ మీద కూడా ఏమన్నా కంప్లెయింట్ ఇచ్చే అవకాశం ఉందంటారా మీరు? కంప్లెయింట్ ఇస్తారో లేదో తెలీదు గానండి. ఒక్క నిమిషం ఇప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళ ఎనకాల ఎవరైనా సపోర్ట్ లేకపోతే అంత మితిమీరిన, అంత దిగజారే విధంగా మాట్లాడుతుందంటే దాని వెనుక కంపల్సరీ సపోర్ట్ ఉంది. ఉంది హ్మ్. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి పైన అసలు మేము కూడా చెప్పలేము. అలాంటి నీచమైన మాటలు మాట్లాడింది. పొంగలపూడి హ్మ్. అనిత గారి మీద ఇంకా నీచంగా మాట్లాడింది. అట్లా మాట్లాడగలుగుతుందంటే ఏంటి దానికి అర్థం? కంపల్సరీ వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఓ సోషల్ మీడియాని వాడుకొని ఆమెను పావుగా వాడుకొని సోషల్ మీడియా ద్వారా ఎవరైతే మాట్లాడుతారో, ఎవరైతే ఈ ఇది ఉన్నారో వాళ్ళందరి మనోభావాలు దెబ్బతినాలా, వాళ్ళ ఫ్యామిలీలో గూడా ఇంగ ఈ రాజకీయాలు వద్దమ్మా ఇంట్లో కూర్చో అనిపించే విధంగా వాళ్ళు టార్గెట్ జేసి అది మాట్లాడిచ్చారండి. హ్మ్. ఎవరిని చూసినా గూడా అంటే వాళ్ళకి మర్యాద ఇవ్వకుండా గాడు, వాడు అని జెప్పేసి మాట్లాడడం మనం అనేక సార్లు జూసాం. అది అసలు ఎందుకు ఆమెకది అంటే ఒక సినిమా ఇండస్ట్రీలో ఉండి తను ఇంతకు ముందు చూస్తే ఒక యాంకర్‌గా గూడా తను వర్క్ చేసిన అది మనం చూసాం. అయినా గూడా ఎందుకు ఇంత అసభ్యకరంగా మాట్లాడింది? అంటే దీంతోనే ఆమె హైప్ పెంచుకోవాలనుకున్నారనుకోవచ్చా మరి మనం? ఒక పక్క హైప్ పెంచుకోవడానికి, ఇంకొక పక్క సభ్యత సంస్కారం అండి. ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీ ఉంది. మాకు ఎక్కడైనా గాని సభ్యత సంస్కారంతో ముందుకెళ్ళే విధంగానే మేము మాట్లాడతాం. ఇప్పుడు ఇంతసేపు మీతో మాట్లాడుతున్నాం. సిరిరెడ్డి గారు అంటున్నా గాని అంతకు మించి ఒక మాట బ్యాడ్‌గా నోరు జారి మాట్లాడలేదు. అది మాకు చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ నేర్పించిన సభ్యత సంస్కారం. మళ్ళా హ్మ్. ఆమెకు సభ్యత సంస్కారం పక్కనుంచి ఉంటే ఒకవేళ అలా మాట్లాడకుండా ఉంటది. అంటే ఇదే మాటలు నన్నంటే నా ఫ్యామిలీ ఏమైతది? లేకపోతే ఎవరన్నా ఏమనుకుంటారని ఒక సభ్యత సంస్కారం ఉంటది. కాబట్టి ఆమెకు సభ్యత సంస్కారం లేదు. తర్వాత దాన్నే నెగెటివ్‌గా ఇట్లా మాట్లాడడం వల్లనే మనం ఐక్యతం ఏదో రేటింగ్ వస్తది. లేకపోతే లైకులు పడతాయి. లేదంటే దానికేమో యూట్యూబ్‌లో ఏమో అమౌంట్ వస్తదని చేస్తుందో ఏమో తెలీదు గానీ, బట్ ఇదైతే మాత్రం ఎప్పుడైనా ఖండించాల్సిన విషయమే. కాబట్టి ఈరోజు మేము దీన్ని ఖండించి కంపల్సరీ ఆమెకు చర్య తీసుకొని శిక్ష పడితేనే మళ్ళా ఇలాంటి వాళ్ళు ముందుకు రారనే విధంగా ముందుకెళ్తామండి. రైట్ సార్. రైట్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్‌లో వచ్చినందుకు ధన్యవాదాలు సార్. థాంక్ యూ వెరీ మచ్ అండి. థాంక్ యూ సో మచ్.